హలో ఆల్. తమ్నైల్ చూస్తుంటే ఈ వీడియో దేని గురించి అని మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను ఈ వీడియోలో నా ఇండ్యూస్డ్ లేబర్ ఎక్స్పీరియన్స్ అండ్ నా డెలివరీ ఎలా జరిగిందని మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో దట్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో మీకు ఈ వీడియో కొంచెం యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇండ్యూస్డ్ లేబర్ ఇచ్చి డెలివరీ చేశారు, నార్మల్ డెలివరీ. సో నాకైతే ముందు ఇండ్యూస్డ్ లేబర్ గురించి పెద్దగా ఐడియా లేదు. నా క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ సీ సెక్షన్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు ఇండ్యూస్ చేశారు కానీ పెయిన్స్ రాలేదు, సో సీ సెక్షన్ చేశారని చెప్పారు. ఇంకా నా మైండ్ కూడా దానికే ఫిక్స్ అయిపోయింది. మన బాడీకి నార్మల్ డెలివరీ అయ్యేంత సీన్ ఉంటుందో లేదో అనేది నేను ముందే ఫిక్స్ అయ్యా. నేను ఆల్మోస్ట్ నాకు సీ సెక్షనే అవుతుంది, నార్మల్ డెలివరీ పెయిన్స్ నేను బేర్ చేయలేనులే అని నేను అనుకున్నాను. సో అందుకే ఇండ్యూస్డ్ లేబర్ గురించి కానీ నార్మల్ డెలివరీ గురించి కానీ నేను అంత ఎక్కువ సెర్చ్ కూడా చేయలేదు. నార్మల్ డెలివరీ అంటే ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తారు, చాలా చేస్తారు కదా. నేను అసలు ఎక్కువ ఎక్సర్సైజెస్ కూడా చేయలేదు. ఎందుకంటే నా బాడీ బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో నాకు చేద్దామన్నా కూడా నాకు కుదరలేదు, ఎక్కువ పెయిన్స్ వచ్చాయి. సో నేను ఆపేసాను, ఓన్లీ వాకింగ్ ఒక్కటే చేశాను. ఇంకా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది మనకి నార్మల్ డెలివరీ అవ్వదని చెప్పేసి. అందుకని నాకేం తెలీదు. అందులో నేను నా మైండ్ అసలు డెలివరీకి రెడీగా లేనప్పుడు నాకు డెలివరీ అయిపోయింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి నార్మల్ చెకప్కి వెళ్ళిన నేను డెలివరీ చేసుకుని ఇంటికి వచ్చాను. అదొక లాంగ్ స్టోరీ. నాకు యాక్చువల్లీ డ్యూ డేట్ అయితే ఏప్రిల్ 22 ఇచ్చారు. నేను ఏప్రిల్ 13 అట్లా జనరల్ చెకప్కి వెళ్ళాను. అంటే నార్మల్ డెలివరీకి ఏమైనా ఛాన్స్ ఉందా, లేకుంటే సీ సెక్షన్ చేస్తారా ఏంటి కనుక్కుందామని నేను అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను చూపించుకుంటున్న డాక్టర్ అయితే నాకు డెలివరీకి దగ్గర టైంలో ఒక 1 వీక్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఏదైనా హాస్పిటల్ వాళ్ళు అసలు ఆల్టర్నేటివ్ ఏమైనా చెప్తారేమో అని జనరల్ చెకప్కి అయితే వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు జూనియర్ డాక్టర్స్, నర్సెస్ ఉన్నారు. సరే మనకి బేబీ హార్ట్ బీట్ అండ్ మనకి బీపీ చెక్ చేస్తారు కదా, అది చేయించుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక నాకు బీపీ అయితే చాలా ఎక్కువ ఉంది, 160, 170 ఉంది. ముందు వెళ్ళినప్పుడు కూడా నాకు బీపీ అలాగే ఉంది, కానీ డాక్టర్ నాకు బీపీ తగ్గించడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. బట్ అవి వేసుకున్నప్పుడు కూడా నాకు గుండెల్లో దడ రావడం, ఫస్ట్ వేసుకున్నప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్ అది సగం వేసుకున్నాను, అయినా కూడా నాకు హార్ట్ బీట్ పెరిగిపోవడము, ఫింగర్ షేక్ అవ్వడం అలా అయింది. సో ఇమీడియట్గా డాక్టర్ కాల్ చేసి అడిగినప్పుడు ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవద్దు, ఇమీడియట్గా ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇవ్వండి, ఎనర్జీ లేకపోవడం వల్ల అలా జరగundొచ్చు అని చెప్పారు. అది తాగాక నాకు నార్మల్ అయింది, నేను ఇంకా మళ్ళీ వేసుకోలేదు. కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు సడన్గా బీపీ ఎక్కువైపోతుంది. అండ్ అప్పుడు కూడా అలాగే అయింది. ఇంకా వాళ్ళు డాక్టర్ని కాల్ చేసి అడిగితే అబ్జర్వేషన్లో పెట్టి ఉంచండి అని చెప్పారు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను అబ్జర్వేషన్లో ఉన్నాను. ఎవ్రీ 1 అవర్ బీపీ చెక్ చేస్తున్నాను. ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాను. ఇచ్చినప్పుడేమో 130కి వచ్చింది. తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత చెక్ చేస్తే 140, మళ్ళీ 1 అవర్ చెక్ చేస్తే 150, అలా పెరుగుతూ వెళ్తుంది. నాకేమో టెన్షన్ వచ్చింది, ఎందుకంటే మెయిన్ డాక్టర్ లేరు, వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అని నాకు భయం అనిపించింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు తర్వాత రోజు ఈవినింగ్ వరకు అలాగే ఉంటే సీ సెక్షన్ అయితే చేస్తారు, మీకు ఒక డాక్టర్ని అయితే ఇక్కడ అరేంజ్ చేస్తాము అన్నారు. కానీ నాకు ముందు నుంచి ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్నాము, కంఫర్ట్ ఉంటుందో లేదో, వాళ్ళు అసలు ఎలా చేస్తారో, బయట వాళ్ళు వచ్చి ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోతారు కదా, అసలు ఎలా ఉంటుందో కండిషన్, నాకు కొంచెం భయం అనిపించింది. సో సెకండ్ ఒపీనియన్ నేను అపోలోలో అయితే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడ మాకు తెలిసిన రిలేటివ్ ఒక అత్తమ్మ అయితే ఉన్నారు. సో అక్కడ అడిగి చూద్దామని చెప్పేసి లావణ్య గారి దగ్గర అయితే ఒకసారి అడిగితే ఇమీడియట్గా ఒకసారి తీసుకురండి, చూసి చెక్ చేసి చెప్తాను అన్నారు. సో ఒకసారి వెళ్ళి చూపించుకుందాం ఏం చెప్తారో అని చెప్పేసి ఇమీడియట్గా మేము ఇక్కడ బయటకు వచ్చేసి మేము అపోలోకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు బీపీ చెక్ చేస్తే 170 ఉంది. సో బీపీ చాలా ఎక్కువ ఉంది, ఈ టైంలో రిస్క్ చేయకూడదు, ఇలా ఉంటే ఫిట్స్ కానీ అండ్ కిడ్నీ ఏదైనా ప్రాబ్లం కానీ ఇట్లా ఏమైనా రావచ్చు, మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోండి, డెలివరీకి ప్లాన్ చేద్దామని చెప్పేశారు. ఇంకా మాకేం అర్థం అవ్వలేదు, ఇంకా చేసేది ఏం లేదు కదా, ఇంకా రిస్క్ ఈ టైంలో తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఇమీడియట్గా జాయిన్ అయితే అయిపోయాము. అప్పుడు నాకు అక్కడ మేడం అయితే హ్యాండ్స్తో చెక్ చేస్తారు కదా కింద డైలేషన్ ఎంతవరకు అయింది, నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుందా లేదా అని, అది చేశారు. అది కొంచెం టైట్గా ఉంది. సరే మనం ఇండ్యూస్ చేద్దాము, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాము, తర్వాత రోజు ఈవినింగ్ వరకు చూద్దాము, అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, లేకుంటే సిజేరియన్ చేద్దామని చెప్పి నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. సో ఇంకా చెప్పినట్లు ఇంకా మేము కూడా అడ్మిట్ అయ్యాక అండ్
ఇండ్యూసివ్ లేబర్‌లో చాలా టైప్స్ ఉంటాయంట. ఒకటి మెంబ్రేన్ స్ప్లిట్టింగ్ అంటే డాక్టరు వాళ్ళ హ్యాండ్‌ని ఇన్సర్ట్ చేసి ఫింగర్‌తో మెంబ్రేన్స్‌ని సెపరేట్ చేస్తారు. సర్విక్స్‌లో మెంబ్రేన్స్‌ని సెపరేట్ చేయడం వల్ల న్యాచురల్‌గా ప్రోస్టాగ్లాండిన్స్ అని చెప్పేసి రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకి కాంట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయంట. అది ఫస్ట్‌ది. సెకండ్‌ది వచ్చేసి పొలే కాథెటర్ అని చెప్పేసి యెల్లో ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తారు. అందులో మనకి ట్యూబ్ ఎండ్ వచ్చేసి ఒక బెలూన్ ఉంటుంది. అది లోపలికి పెట్టాక మనకు ఆ బెలూన్‌ని పెడతారు. ఆ బెలూన్‌లో మనకి స్టెరైల్ వాటర్ ఉంటుంది. అది మెకానికల్‌గా ఈ మెంబ్రేన్స్‌ని అయితే సెపరేట్ చేస్తుంది. దీనివల్ల కూడా ప్రోస్టాగ్లాండిన్స్‌ని రిలీజ్ అవ్వడం వల్ల మనకి కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసి పెసరీ మెథడ్ అనమాట. పెసరీలో వచ్చేసి మనకి మెడిసిన్ పెడతారు. ప్రోస్టాగ్లాండిన్స్ మెడిసిన్ పెట్టేసి మనకి వెజైనాలో ఇన్సర్ట్ చేస్తారు. దానివల్ల మనకి సర్విక్స్ రైపన్ అయ్యి అండ్ మనకి కాంట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ని బ్రేక్ చేయడం, ఉమ్మ నీరు బ్రేక్ చేయడం అనమాట. దీనివల్ల కూడా మనకి కాంట్రాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్ ఇన్ఫ్యూజన్ చేస్తారు. దీనివల్ల కూడా మనకి కాంట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నాకు వచ్చేసి పొలే క్యాథెటర్ని అండ్ యెల్లో ట్యూబ్ అని చెప్పాను కదా, నేను మీకు డీటెయిల్గా ఇక్కడ పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను. అదైతే ఇన్సర్ట్ చేశారు. అరౌండ్ నేను 5కి వెళ్ళాక నాకు అన్నీ చెక్ చేసి నాకు ముందే చెప్పారు, ఇలా మీకు పొలే క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తాము. అది మీకు ఇప్పుడు 6కి మేము ఇన్సర్ట్ చేస్తే నైట్ మీకు 1కి మళ్ళీ అది మేము తీసేసి పెసరీన్ అయితే పెడతాము. అప్పుడు మీకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. ఈ ప్రొసీజర్ అంతా మీకు లేబర్ ఇండ్యూస్ అయ్యి మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందని రేపు ఈవినింగ్ వరకు చూస్తాము. ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ అవ్వకపోతే సి సెక్షన్కి అయితే వెళ్తామని నాకు డాక్టర్ చెప్పారనమాట. చెప్పినట్లుగానే నాకు 6కి ఆ ట్యూబ్ని అయితే వెజైనాలో ఇన్సర్ట్ చేశారు. అదైతే కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది మనకి, ఎందుకంటే అది లోపలికి ఇన్సర్ట్ చేసి మనకి ఒక థైకి అయితే మనకి అది టై చేసేస్తారు. సో మనకి ఇంకా వాక్ చేయడానికి కొంచెం వాష్రూమ్ వెళ్ళడానికి కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. దానివల్ల నాకైతే బ్లీడింగ్ కూడా అయింది. లైట్గా డ్రాప్స్గా నేను నడుస్తున్నప్పుడు బ్లీడ్ అయింది నాకు. అండ్ అది 1 వరకు పెట్టి తీస్తామన్నారు, కానీ నాకు 1కి తీయలేదు. అలాగే ఉంచేసి మళ్ళీ ఈ పెసరీ అని చెప్పాను కదా, అది కూడా ఇన్సర్ట్ చేశారు. 1కి మళ్ళీ నాకు వచ్చి ఇన్సర్ట్ చేశారు. ఈ టైం అంతా మనల్ని లేబర్ వార్డ్లో పెట్టేసి మనకి కంటిన్యూస్గా, నాకు బీపీ ప్రాబ్లంతో జాయిన్ అయ్యాను కాబట్టి నేను కంటిన్యూస్గా బీపీ అండ్ బేబీ హార్ట్ బీట్ అయితే మనకి కంటిన్యూగా మానిటర్ చేస్తూనే ఉంటారు. అండ్ నైట్ అయితే నాకు ఈ ట్యూబ్ పెట్టడం వల్ల మనకి లైట్గా అంటే మెకానికల్గా మనకి మెంబ్రేన్స్ని సపరేట్ చేస్తుంది కదా, సో దట్ కొంచెం పీరియడ్స్ పెయిన్ లాగా నాకు అనిపించింది. నేను అవే రియల్ పెయిన్స్ ఏమో అని నేను అనుకున్నాను, కానీ అవి చాలా తక్కువ. అసలు 0.1% కూడా అసలు అవి పెయిన్స్కి దగ్గరగా ఉండవు, చాలా చిన్నగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ నైట్ పెసరి పెట్టాక కూడా నాకేమంత పెయిన్స్ అనిపించలేదు. నేను ఇంకా అదే థాట్లో ఉండిపోయా, ఇండ్యూస్కి చేస్తారా, అది వర్కౌట్ అవ్వదులే, మనకి ఇంకా సి సెక్షనే అవుతుంది అనే మైండ్ సెట్లో ఉన్నాను. సో అందుకే చిల్గా ఉన్నా. అంటే అంత నార్మల్ డెలివరీకి వచ్చే పెయిన్స్ నేను చూస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే ఏదో అవుతుంది అనే ఆ మూడ్లోనే ఉన్నాను. అండ్ అదే నాకు ఆ ట్యూబ్ ఇన్సర్ట్ చేసింది, పెసరి ఇన్సర్ట్ చేసింది అసలు నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అసలు ఇదే ఎక్కువ పెయిన్ ఏమో అని నేను అనుకున్నాను, కానీ అది చాలా తక్కువ. తర్వాత అర్థమైంది నాకు. అండ్ మార్నింగ్ లేచాక మళ్ళీ ఫ్రెష్ అయ్యాను. మళ్ళీ 8 నుంచి నాకు కొంచెం పెయిన్. అప్పటి వరకు నర్సెస్ అడుగుతూనే ఉన్నారు, పెయిన్స్ వస్తున్నాయి, మీరు వాకింగ్ చేయాలి, అందుకే మీకు పెయిన్స్ రావట్లేదు అది ఇది అన్నారు. కానీ వాకింగ్ చేయడానికి చాలా డిస్కంఫర్ట్గా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఆ హాస్పిటల్ డ్రెస్ అండ్ ఆ పైప్ అదంతా చాలా కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది. అండ్ ఆ బ్లీడ్ అవ్వడం కూడా ఇంకా నడవలేకపోయాను. ఇంకా 8 నుంచి అయితే నాకు మార్నింగ్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ పెయిన్స్ పీరియడ్ పెయిన్స్ లాగా వస్తుందన్నమాట. చిన్నగా స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కువగా వస్తుంది మనకి పీరియడ్ క్రాంప్స్ వస్తాయి కదా, అది నార్మల్ డేస్లో మనం పీరియడ్స్ అప్పుడు అదే ఎక్కువ అనుకుంటాం, కానీ ఈ పెయిన్స్ ఎలా ఉంటుందంటే ఇంకా ఆ పెయిన్స్ కంటిన్యూగా మనకి అంటే చిన్నగా స్టార్ట్ అవ్వడం, గట్టిగా రావడం, ఆగిపోవడం, మళ్ళీ చిన్నగా రావడం, గట్టిగా రావడం, ఆగిపోవడం, అలా చిన్నగా రావడం, పెద్దగా స్టార్ట్ అవ్వడం, అయిపోవడం, అలాగా ఇక కంటిన్యూగా అలా వస్తూనే ఉన్నాయి. ఇంకా నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఆ టైంకి నేను ఇమీడియట్గా జాయిన్ అయ్యాను కదా, ఆ నైట్కి మా మదర్ అయితే రాలేదు, మార్నింగ్ వస్తారు. ఇంక నేను మా హస్బెండ్కి చెప్పేసి ఒప్పించేసి ఇంకెలా అయినా నేను ఈ నార్మల్ డెలివరీ చేయించుకోలేను,
నాకు సీ సెక్షన్ చేసేయండి అని చెప్పేసి చెప్దామని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, ఆ పెయిన్స్ భరించలేక. ఇంకా వాళ్ళు వచ్చాక ఏడ్చాను, అరిచాను, వాళ్ళకి ఎంత చెప్పాను, నాకు వద్దు ప్లీజ్ సీ సెక్షన్ చేయించండి అని చెప్పేసి గోల గోల చేశాను. అండ్ తర్వాత స్టేజ్లో వచ్చే పెయిన్ కన్నా కూడా నాకు ఈ ముందు వచ్చే ఈ పీరియడ్ క్రాంప్స్ లాగా వచ్చే ఈ పెయిన్ అయితే నాకు అన్బేరబుల్ అనిపించింది, అసలు నా వల్ల కాదనిపించింది. అండ్ ఇంకా నర్సెస్ వాళ్ళు డైలీ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు. అండ్ మిడిల్లో హ్యాండ్ ఇన్సర్ట్ చేసి ఎంత డైలేట్ అయిందని చూస్తారు చూడు, ఆ పెయిన్ అసలు చెప్పలేము, అసలు ఎంత పెయిన్ఫుల్గా ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుందో అంటే ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు భయం వస్తుంది, వణుకొస్తుంది అసలు అది చెక్ చేయడం అనేది గుర్తొస్తే. ఇంకా పెయిన్స్ అయితే ఎక్కువైపోయాయి. మిడిల్లో డాక్టర్ కాకుండా నర్సెస్ వచ్చి ఎంత డైలేట్ అయిందో చెక్ చేయడానికి వచ్చారు. నేనైతే ఇంకా వాళ్ళ మీద అరిచేశాను, ఇంకా నాకు ప్లీజ్ నాకు ఇంకా మీరు చెక్ చేయొద్దు, వదిలేసేయండి, ఇంకా నేను సీ సెక్షన్ చేయించుకుంటాను, మీరు నాకేం చూడొద్దు అన్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నా గోలకి. అండ్ ఈ పెయిన్స్ ఇలా వస్తున్నప్పుడు నాకు మిడిల్లో వాటర్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ పీరియడ్ క్రాంప్స్ వచ్చాక నాకు నెక్స్ట్ ఫేజ్ ఇంకొక ఫేజ్లా అనిపించింది. అంటే ఇది జస్ట్ మనకి లోవర్ అబ్డామిన్లో మనకి పీరియడ్స్ వచ్చే ఎలా ఆ ప్లేస్లో వస్తుందో అలాగే ఆ పెయిన్ లాగా అనిపించింది. నెక్స్ట్ ఫేజ్ ఎలా ఉందంటే, ఆ వచ్చే పెయిన్స్ ఎలా ఉన్నాయంటే బేబీని మనం ఆటోమేటిక్గా పుష్ చేస్తున్నట్లు అనిపించింది నాకైతే. అంటే ఆ పెయిన్ వచ్చినప్పుడల్లా బేబీని కిందకి పుష్ చేయడానికి ఆటోమేటిక్గా మన బాడీ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ఇంకా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది, ఇంక ఇది ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది, ఇంక ఈ పెయిన్స్ ఆగవని అనిపించింది నాకు. వన్స్ స్టార్ట్ అయ్యాక పెయిన్స్ అయితే కంటిన్యూస్గా వచ్చాయి, అసలు గ్యాప్ అనేది లేదు. ఇంక ఇలా బేబీని పుష్ చేస్తున్నట్టు వచ్చింది. ఇంక నాకు బాగానే డైలేట్ అయింది, బేబీ కిందకు వచ్చినట్లు నాకు అనిపించింది. అండ్ వన్స్ అలా అయ్యాక నాకు వాటర్ బ్రేకేజ్ అయితే అయిపోయింది ఫుల్గా. ఇంకా అప్పుడు నాకు ఇంకా లేబర్ వార్డ్కి షిఫ్ట్ చేయడానికి ఇంకా డాక్టర్ వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చింది నాకు. బేబీ వెయిట్ నాకు ముందు రోజు నైట్ గ్రోత్ స్కాన్ చేసినప్పుడు 3.6 kgs చూపించింది అరౌండ్. నేను 9th మంత్ స్టార్ట్లో చేయించుకున్నప్పుడు 3 to 3.3 ఉంది, కానీ ఇప్పుడు 3.6 వరకు ఉంది అన్నారు. సో నార్మల్ డెలివరీకి కొంచెం కష్టం అవుతుందేమో, 50-50 ఛాన్సెస్, ఫుల్గా చెప్పలేము అని మా మదర్ అండ్ హస్బెండ్ వచ్చాక డాక్టర్ అయితే చెప్పారు 50-50 ఛాన్సెస్. ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఈ బేబీ వెయిట్ వల్ల మేము ఇమీడియట్ సీ సెక్షన్ చేస్తామని వాళ్ళు 2 ప్రొసీజర్స్కి రెడీ చేసుకొని నన్నైతే ఓటీలోకి తీసుకెళ్లారు. బట్ చాలా పెయిన్స్ అన్నీ ఇంకా అయిపోయాక ఇంకా నేను ఓటీకి వెళ్ళాక వాళ్ళు కొంచెం సిటప్స్ చేయండి, వాకింగ్ చేయండి, ఇంకా బేబీ కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది అని నాకు చెప్పారు. నేను సిటప్స్ అయితే చేయలేను ప్లీజ్, నేను వాకింగ్ చేస్తానని చెప్పి వాకింగ్ చేశాను. అండ్ అక్కడికి వెళ్ళాక నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇంత పెయిన్స్ భరించాక మళ్ళీ మనం సీ సెక్షన్కి వెళ్తే ఇంకా 2 చూసినట్లు ఉంటుంది, ఎలా అయినా మనం నార్మల్ డెలివరీయే చేయించుకోవాలి అని చెప్పేసి ఇంకా నేను లోపలికి వెళ్ళాక గట్టిగా పుష్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ మేడం కూడా నాకు చెప్పారు, నీకు పెయిన్ వచ్చినప్పుడు చెప్పు, గట్టిగా పుష్ చేయి, మేము కూడా హెల్ప్ చేస్తామన్నారు. అక్కడ ఓటీ ఒక టెక్నీషియన్ జెంట్ వచ్చాడనమాట, అతను చెప్పాడు నీకు పెయిన్ వచ్చినప్పుడు నువ్వు గట్టిగా ట్రై చేయి, పుష్ చెయ్యి, మేము గట్టిగా ఇక్కడ స్టమక్ని పుష్ చేస్తాము, హెల్ప్ చేస్తాము, బేబీ బయటకు వస్తుంది అన్నట్లు నాకు చెప్పారు. ఒక 3 times అలాగా నేను గట్టిగా ఇంక ఎలా అంటే ఇంకా అది చెప్పలేము, ఇంకా అంత మన బాడీలో ఉన్న శక్తి మొత్తం తీసుకొని గట్టిగా అరిచి పుష్ చేశాను అనమాట. ఒక 3 times ట్రై చేశాను. 3rd time అయితే బేబీ అయితే బయటకు వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు నేను నార్మల్ డెలివరీ చేసుకోగలుగుతానని చెప్పేసి, ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్, నేను అంత పెయిన్స్ భరించి అంత నార్మల్ డెలివరీ చేసుకునేంత కెపాసిటీ ఉందని నాకే తెలియదు. అండ్ వన్స్ అట్లా బేబీ బయటకు రావడానికి నాకు కొంచెం ఎపిసియోటమీ కూడా చేశారు. అంటే వెజైనా దగ్గర కొంచెం, నేను అది కూడా ఫోటో యాడ్ చేస్తాను, సైడ్కి మనకి కట్ చేస్తారనమాట, సో దట్ బేబీ మనకి కింద టేర్ అవ్వకుండా బేబీ సేఫ్గా బయటకు రావడానికి అది హెల్ప్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత బేబీ అయితే బయటకు వచ్చింది, బేబీ గర్ల్ పుట్టింది. ఓకే, ఇంకా హ్యాపీ, ఇంకా నేను లేబర్ అయిపోయింది, ఇంకా ఫైనల్గా అయితే డెలివరీ చేసుకున్నానని రిలాక్స్గా ఫీల్ అయ్యాను. అండ్ తర్వాత ఇంకొక పెయిన్ఫుల్ పార్ట్ ఉంది, అదే స్టిచెస్ అనమాట. దానికైతే అనెస్థీషియా ఇవ్వలేదు అసలు. 1 hour పెయిన్స్, 1 hour స్టిచెస్ వేస్తూనే ఉన్నారు. నేను డాక్టర్ని అడిగాను, ఇంకా అయిపోయింది, ఇంకా బయటకు వెళ్ళొచ్చే హ్యాపీనెస్లో అడిగితే ఇంక ఎంత టైం పడుతుందంటే 1 hour అన్నారు. దేవుడా 1 hour ఇంకా ఉండాలా అని చెప్పేసి నేను ఫుల్ ఇదైపోయాను. తర్వాత
ఆ స్టిచెస్ అయితే అనస్థీషియా లేకుండా వేశారు స్టార్టింగ్లో. మా పెయిన్స్ అసలు అన్బేరబుల్ 1 అవర్ వరకు. అండ్ నెక్స్ట్ నేను కొంచెం అనస్థీషియా ఇవ్వండి నా వల్ల కాదు అంటే కొంచెం మళ్ళీ అనస్థీషియా ఇచ్చేసి ఎపిసియాటమీ చేసిన దగ్గర నాకు అనస్థీషియా ఇచ్చి స్టిచెస్ వేశారు. మొత్తానికి అది ఇంకా డెలివరీ అయ్యాకైతే లేచి కూర్చోవాలి కదా, ఇంకా మొత్తం లో బీపీ వచ్చి ఇంక ఎవరు కనిపించట్లేదు నాకు. ఇంకా అంత ఫుల్ ఎనర్జీ అయిపోయింది నాకు. అసలు ఇంకా లేచి కూర్చునే శక్తి కూడా లేదు. తర్వాత మెల్లగా ట్రై చేసి కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ నిలబడాలి. ఇంకా నిలబడుతుంటే స్టమక్లో ఏం లేదు, మొత్తం బ్లర్ అయిపోతుంది, ఎవరు కనిపించట్లేదు, అన్కాన్షియస్ అయిపోతున్నాను. అసలు ఇంకా చెప్పలేము ఆ సిచ్యువేషన్స్ అన్నీ. ఇప్పుడు గుర్తొచ్చినా కూడా దేవుడా, ఇంకా అలాంటి రోజు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే అసలు ఎలా చేశాను నేనని నాకే అనిపిస్తుంది. అండ్ అది అయిపోయాక నాకు స్టిచెస్ కొంచెం బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువైంది. క్లాత్ పెట్టారు నాకు లోపల కొంచెం బ్లీడింగ్ ఆగడానికి. మళ్ళీ తెలిసిందేగా, ఇంకా మళ్ళీ అబ్జర్వేషన్ కోసం నాకు పక్కనే పెట్టి చూసుకుంటూ ఉన్నారు. అండ్ ఐసీయూ వార్డ్కి షిఫ్ట్ చేసి చూస్తూ ఉన్నారు. అండ్ మిడిల్లో వచ్చి మళ్ళీ ఆ క్లాత్ తీయాలని మళ్ళీ చేశారు. అది ఇంకా తర్వాత మళ్ళీ చెక్ చేయడానికి మళ్ళీ హ్యాండ్స్ ఇన్సర్ట్ చేశారు. ఇదంతా పెయిన్ఫుల్ అసలు చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ అది అయిపోయాక స్టిచెస్ మానేయలేదో చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఇన్సర్ట్ చేశారు. సీ సెక్షన్లో ఎంత పెయిన్ ఉంటుందో, అందరూ అంటారు సీ సెక్షన్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, నువ్వు లక్కీ నార్మల్ డెలివరీ చేసుకున్నావు, నువ్వు త్వరగా రికవర్ అవ్వాలి, ఇంకా రికవర్ అవ్వలేదు ఏంటి అని చాలా అన్నారు. కానీ నాకైతే అసలు నార్మల్ డెలివరీ అయ్యి 1 మంత్ అయినా కూడా ఇంకా స్టిచెస్ పెయిన్ అది ఇంకా ఫేస్ చేస్తున్నాను నేనైతే. ఇప్పటికీ సరిగ్గా కూర్చోలేకపోతున్నాను, అంత పెయిన్ అనిపిస్తుంది నాకు. మరి సీ సెక్షన్లో ఇంతకంటే ఎక్కువ ఉంటుందా అంటే నాకైతే ఐడియా లేదు. కానీ ఇది కూడా చాలా తక్కువేం కాదు, చాలా పెయిన్ఫుల్ అని నాకైతే క్లియర్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదంతా నేను మిమ్మల్ని భయపెట్టడానికి అయితే చేయట్లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అదంతా 1 డేలో 1-2 డేస్ మనం ఫేస్ చేస్తాము, ఫేస్ చేయాల్సిందే. ఇంకా బేబీ మన చేతికి వచ్చి వాళ్ళ స్మైల్ మనం చూడాలంటే ఇవంతా ఫేస్ చేయాల్సిందే. బట్ కాకపోతే మనం అనుకున్నంత వీక్ అయితే మన బాడీ కాదు. మన బాడీకి మనం నార్మల్ డెలివరీ చేసుకొని ఒక బేబీని బయటకు తీసుకొచ్చే అంత శక్తి మన బాడీకి ఉంటుంది. మనం మన బాడీని తక్కువ అంచనా వేస్తాం, కానీ అమ్మాయి పుట్టాక మన బాడీకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ విషయం మనమే ఐడెంటిఫై చేసుకోము. సో లేడీస్, బీ స్ట్రాంగ్. మీలో చాలా శక్తి ఉంటుంది. మీరు ఎప్పుడు మీరు సెన్సిటివ్, మీరు చేయలేరేమో అని అస్సలు అనుకోవద్దు. మనకు తెలియకుండానే చాలా శక్తి ఉంటుంది. చాలా ధైర్యంగా ఎవరైతే ఇప్పుడు డెలివరీకి దగ్గరగా ఉన్నారో మీరు ఖచ్చితంగా చేయగలరు. అస్సలు భయపడకండి. టెన్షన్ ఫ్రీగా మీ బేబీని చూడడానికి డెలివరీకి అయితే రెడీ అవ్వండి. ఇదే నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే. నాకు వీడియో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరిగిందో నేను మీకు అలా చెప్పుకుంటూ వచ్చేసాను. మీకు లెంత్ ఎక్కువ అయింది అనిపిస్తే నేనేం చేయలేను, ఎందుకంటే ఇది నేను ర్యాండమ్గా మాట్లాడుకుంటూ చెప్పేశాను. నేను ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ అందించానో నాకు కూడా తెలియదు. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరిగిందో అలా చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా కమెంట్స్లో చెప్పండి. నేను దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మళ్ళీ ఇంకొక వీడియో చేసి అంత కంటెంట్ ఉంటే చేస్తాను, లేదంటే కమెంట్స్లోనే మీకు రిప్లై ఇస్తాను. అంతే వీడియో. సో బీ స్ట్రాంగ్ ఉమెన్స్. ఓకే.